Welcome to Bhaskar Rao Vankalapati Physics. Most in a straight line part 9 continuation part 10. ఈ పార్ట్ 10లో మనం డిస్కస్ చేసేటువంటి కాన్సెప్ట్ చూసినట్లయితే వర్టికలీ మోషన్ పై సమ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. వాటిలో ఎగ్జాంపుల్గా ఫ్రమ్ ఏ గ్రౌండ్ ఏ బెలూన్ స్టార్ట్స్ అసెండింగ్ ఎట్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ 25 meter per second. After 5 seconds, a bullet is shot vertically upward from the ground. Find the minimum speed of the bullet at which it is able to hit the balloon అన్నాడు. అంటే ఒక బెలూన్ అనేది కాన్స్టెంట్ స్పీడ్తో 25 meter per second వెలాసిటీతో వర్టికలీ అప్వర్డ్ మోషన్లో వెళుతూ ఉండగా ఆఫ్టర్ 5 seconds ఒక బుల్లెట్ని ఇక్కడ షూట్ చేయడం జరుగుతుంది. ఆ షూట్ చేసినటువంటి బుల్లెట్ అనేది ఆ బెలూన్ని ఎంత వెలాసిటీతో హిట్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం ఇక్కడ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ తీసుకున్న కోసం నేను గ్రౌండ్ని కన్సిడర్ చేస్తున్నాను. సో ఈ గ్రౌండ్ నుంచి బెలూన్ అనేది ఈ విధంగా రైజ్ అప్ అయ్యింది వర్టికలీ అప్వర్డ్ మోషన్లో. సో ఆ బెలూన్ అనేది సమ్ హైట్లో ఉంది. సో దీని యొక్క ఇనిషియల్ వెలాసిటీ కనుక చూస్తే వెలాసిటీ ఆఫ్ ది బెలూన్ని నేను బిఏగా తీసుకుంటున్నాను. అది 25 meter per second వెలాసిటీతో అనగా కాన్స్టెంట్ స్పీడ్తో వర్టికలీ మోషన్లో ఉంది. సో ఆఫ్టర్ 5 seconds తర్వాత ఇక్కడ ఒక బుల్లెట్ని ఫైర్ చేయడం జరిగింది. ఆ బుల్లెట్ అనేది ఈ బెలూన్ని ఎంత వెలాసిటీతో హిట్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అనగా వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం యాక్చువల్గా ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ఈ డేటాని యూజ్ చేసుకొని 5 seconds తర్వాత 25 meter per second స్పీడ్తో వెళ్ళినటువంటి ఆ బెలూన్ ఆఫ్టర్ 5 seconds అది ఎంత హైట్లో ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. ఆ హైట్ని బేస్ చేసుకొని మనం వెలాసిటీని రిలేటివ్ థియరీ అప్లై చేసి కనుక్కోవచ్చు. దానికోసం కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తుంది కాబట్టి సింపుల్ ఫార్ములా వీ నో దట్ v = s/t. సో v అనగా ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ది బెలూన్ తీసుకోవచ్చు. సో టైం అనేది ఆఫ్టర్ 5 seconds కాబట్టి ఆఫ్టర్ 5 seconds దాని యొక్క డిస్ప్లేస్మెంట్ అనగా హైట్ని మనం ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు. సో దట్ వీ కెన్ రైట్ s = v × t. s = v is nothing but 25, t అనగా 5 seconds. 25 × 5 అంటే 125 meters. సో ఈ 125 meters అండ్ డిస్ప్లేస్మెంట్ అనేది మనకు హైట్గా ఇండికేట్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం హైట్గా తీసుకుందాం. అనగా ఈ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి దీని యొక్క డిస్ప్లేస్మెంట్ 125 meter. ఈ 125 meter హైట్ అవుతుంది కాబట్టి ఫ్రమ్ ది గ్రౌండ్ నుంచి మనం హైట్గా కన్సిడర్ చేద్దాం. సో దాన్ని బేస్ చేసుకొని మనకి వర్టికలీ అప్వర్డ్ మోషన్లోనే ఉంది కాబట్టి దాని యొక్క డిస్ప్లేస్మెంట్ని మనం పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ బేస్ చేసుకొని s = 125 meterగా మనం తీసుకుందాం. అలాగే మనం కనుక్కోవాల్సింది వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ కావాలి కాబట్టి దీనిని విత్ రెస్పెక్ట్ వెలాసిటీ ఆఫ్ ది బెలూన్ని మనం క్యాల్కులేట్ చేయొచ్చు. సో కాబట్టి వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ విత్ రెస్పెక్ట్ టు వెలాసిటీ ఆఫ్ ది బెలూన్ కాబట్టి దీన్ని VBU - UBA అనగా వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ విత్ రెస్పెక్ట్ టు వెలాసిటీ ఆఫ్ ది బెలూన్. దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే రిలేటివ్ థియరీ పరంగా వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ మైనస్ వెలాసిటీ ఆఫ్ ది బెలూన్ అన్నమాట. సో దాన్ని అప్లై చేస్తూ మనం ఇక్కడ మనకి ఎంత వెలాసిటీనో ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి వెలాసిటీకి డిస్ప్లేస్మెంట్కి ఉన్నటువంటి రిలేషన్ ఉంది. సో వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ రిలేషన్ ఫార్ములా v² - u² = 2s కాబట్టి ఆ ఫార్ములా తీసుకోవచ్చు. అలాగే పాయింట్ ఆఫ్ POP పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఈ ప్లేస్ని తీసుకున్నాం గ్రౌండ్ని. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీని ఆల్వేస్ మనం -gగా తీసుకుంటాం. దాని యొక్క వాల్యూని మనం చూసినట్లయితే 10గా తీసుకోవచ్చు. సో 10 meter per second² అనేది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అవుతుంది. సో ఈ రిలేషన్ బేస్ చేసుకొని మనం ఈక్వేషన్ ఆఫ్ మోషన్ సెలెక్ట్ చేద్దాం. అలాగే ఇక్కడ మరొకటి మనం హైలైట్గా చూసినట్లయితే ఇక్కడ హిట్ అయిన తర్వాత ఆ బుల్లెట్ అనేది గ్రౌండ్ వైపుకే వస్తుంది కాబట్టి దాని యొక్క ఫైనల్ వెలాసిటీ అనగా బుల్లెట్ యొక్క ఫైనల్ వెలాసిటీని మనం 0గా తీసుకోవచ్చు దాన్ని v అనుకున్నట్లయితే. సో ఫ్రమ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ డిస్ప్లేస్మెంట్
వెలాసిటీ రిలేషన్ మనం తీసుకున్నట్లయితే v² - u² = 2as. v అనగా 0 కాబట్టి 0 రాసుకుంటున్నాను. అలాగే మైనస్ u అనగా వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ విత్ రెస్పెక్ట్ టు బెలూన్ స్క్వేర్ బై మనకి దట్ ఈక్వల్ టు మనకు కనుక్కోవాల్సినటువంటి టర్మ్స్ ఏమైతే ఉన్నాయో దాన్నే మనం రాసుకుందాం. దట్ ఈక్వల్ టు 2 × a అనగా -g, s అనగా h. ఎందుకనంటే పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్కి అబోవ్ ఉంది కాబట్టి ఈ h అనేది పాజిటివ్గా తీసుకోవచ్చు. సో మైనస్ టర్మ్స్ అనేది గెట్ క్యాన్సిల్. దీన్ని బేస్ చేసుకొని u అనేది వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ విత్ రెస్పెక్ట్ బెలూన్ని మనం రిలేటివ్ థియరీ పరంగా వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ మైనస్ వెలాసిటీ ఆఫ్ ది బెలూన్ హోల్ స్క్వేర్ దట్ h ఈక్వల్ టు బై ఏం రాసుకోవచ్చు అంటే 2gగా రాసుకోవచ్చు. సో h అనేది మనకి ఇచ్చినటువంటిది మనం ఇక్కడ 5 సెకండ్స్లో అది ఎంత హైట్కి వెళ్తుందని మనం ఫైండ్ అవుట్ చేసాం. 125 మీటర్. దట్ ఈక్వల్ టు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ మైనస్ వెలాసిటీ ఆఫ్ ది బెలూన్ అనేది అకార్డింగ్ స్టేట్మెంట్ గివెన్ 25 కాబట్టి 25 హోల్ స్క్వేర్ బై 2 × g అనగా 10. సో ఈ యొక్క టర్మ్స్ని వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ మైనస్ 25 ఈక్వల్ టు √125 × 2 × 10గా రాసుకోవచ్చు. సో దీన్ని బేస్ చేసుకొని వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ -25 ఈక్వల్ టు దీన్ని మల్టిప్లై చేసి రూట్ చేయగా మనకు వచ్చేటువంటి ఆన్సర్ 50 అవుతుంది. సో దట్ వీ కెన్ రైట్ వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ ఈక్వల్ టు 50 - 25 అనగా +25 కాబట్టి 75 మీటర్/సెకండ్. అనగా ఒక బెలూన్ని బుల్లెట్ అనేది మనం ఆఫ్టర్ 5 సెకండ్స్ షూట్ చేసినప్పుడు 75 మీటర్/సెకండ్ వెలాసిటీతో హిట్ అవుతున్నట్టుగా మనకి ఇక్కడ మనం క్యాల్కులేట్ చేసాం. ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం మనం చూసినట్లయితే ఆ ప్రాబ్లం ఏ బెలూన్ ఈజ్ రైజింగ్ అప్ ఎట్ 20 మీటర్/సెకండ్ and a stone is released from it when it is at a height of 100 meters from above the ground. Find the time after which the stone will hit the ground. సో మనకి ఇక్కడ మెయిన్గా చూసినట్లయితే ఒక బెలూన్ అనేది 20 మీటర్/సెకండ్ వెలాసిటీతో రైజ్ అప్ అయింది ఫ్రమ్ ది గ్రౌండ్ నుంచి. 100 మీటర్స్ హైట్కి వెళ్ళిన తర్వాత ఆ బెలూన్ నుంచి ఒక స్టోన్ని డ్రాప్ చేయడం జరిగింది. ఆ స్టోన్ యొక్క టైమ్ ఆఫ్ అసెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. అదేవిధంగా మనకు అప్లికేషన్ చూస్తే టైమ్ ఆఫ్ అసెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే దాని యొక్క మ్యాక్సిమం హైట్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అలాగే టోటల్గా టైమ్ ఆఫ్ ఫ్లైట్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో టైమ్ ఆఫ్ అసెంట్ని మనం ఫస్ట్గా మనం తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ మెయిన్గా టైమ్ ఆఫ్ అసెంట్ ఆర్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ కానీ మ్యాక్సిమం హైట్ను ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినట్టుగా మనం చూస్తే ఫస్ట్గా ఆ బెలూన్ అనేది ఫ్రమ్ ది గ్రౌండ్ నుంచి మనకి 20 మీటర్/సెకండ్ వెలాసిటీతో వెళ్ళింది కాబట్టి దాని యొక్క వాల్యూని పిఓపి లైన్కి అబోవ్ ఉంది కాబట్టి పాజిటివ్గా తీసుకుందాం. అలాగే ఇది టోటల్గా ఇది 100 మీటర్స్ ఫ్రమ్ ది గ్రౌండ్ నుంచి వెళ్ళింది కాబట్టి దాని యొక్క హైట్ను కూడా పాజిటివ్గానే మనం కన్సిడర్ చేద్దాం. సో 100 మీటర్స్ హైట్ వెళ్ళిన తర్వాత బెలూన్ని నుంచి ఒక స్టోన్ని డ్రాప్ చేయడం అనేది జరిగింది. సో డ్రాప్ చేయడం జరిగింది కాబట్టి అనగా మ్యాక్సిమం హైట్ని రీచ్ అయినటువంటి టైమే కాబట్టి దాని యొక్క టైమ్ ఆఫ్ అసెంట్ ఫార్ములా TA = U/G అనేది అనగా మనకి V = U + AT అనేటువంటి ఫార్ములాని తీసుకున్నట్లయితే V = U + ATని మనం తీసుకుంటే దాని యొక్క ఫైనల్ వెలాసిటీ అనేది 0గా తీసుకున్నాం మ్యాక్సిమం హైట్ రీచ్ అయినప్పుడు. సో V వాల్యూ 0 అయినట్లయితే దీనిని ఇలా రాసుకోవచ్చు. దట్ 0 = U మైనస్ ఏని యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆల్వేస్ డౌన్వర్డ్ పిఓపి లైన్ కాబట్టి జీగా తీసుకున్నట్లయితే దీని నుండి టైమ్ ఆఫ్ అసెంట్ని మనం టీఏగా తీసుకోవచ్చు. సో వీ కెన్ రైట్ TA = U/G అనమాట.
సో u అనగా మనకి ఇచ్చినటువంటి బెలూన్ యొక్క వెలాసిటీ చూస్తే 20, అలాగే g వాల్యూ చూసినట్లయితే 10 కాబట్టి దట్ ఈక్వల్ టు 2 సెకండ్ అనగా టైమ్ ఆఫ్ అసెంట్ అనేది ఆ బెలూన్ యొక్క టైమ్ ఆఫ్ అసెంట్ అనేది 2 సెకండ్గా మనం క్యాల్కులేట్ చేయొచ్చు. అదేవిధంగా ఆ బెలూన్ యొక్క మ్యాక్సిమం హైట్ను కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నట్లయితే సో మనకు ఇక్కడ ఆఫ్టర్ అంటే 20 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో వెళ్ళినప్పుడు ఈ 100 మీటర్ అయినా ఇంకా ఏమైనా హైట్ వెళ్తుందని మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. దానికోసం టోటల్గా మ్యాక్సిమం హైట్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ మ్యాక్సిమం హైట్ కోసం మనకు తెలిసినటువంటి ఫార్ములా అన్న వెలాసిటీకి అదేవిధంగా డిస్ప్లేస్మెంట్ ఫార్ములా v² - u² = 2as. సో ఈ v వాల్యూ ఫైనల్ మ్యాక్సిమం హైట్ రీచ్ అవుతుందంటే ఇక్కడ కూడా మనము ఫైనల్ వెలాసిటీ 0గా తీసుకున్నాం కాబట్టి 0, అలాగే -u² దట్ 2a అనగా -g కాబట్టి 2g, s అనగా మనం ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటిది. సో ఈ మైనస్ అనేది గెట్ క్యాన్సిల్ దట్ s = u²/2g అనగా ఆఫ్టర్ 100 మీటర్ తర్వాత ఎంత హైట్కి వెళ్తుందో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. దానికోసం u అనగా మనకి ఇచ్చినటువంటి అకార్డింగ్ టు స్టేట్మెంట్ 20 కాబట్టి 20 × 20గా రాసుకున్నాను బై 2 × g అనగా 20 అనగా 2 × 10 20 20 20 గెట్ క్యాన్సిల్ s = 20 మీటర్స్ అనగా ఆ బెలూన్ అనేది 20 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో వెళ్తున్నప్పుడు ఈ 100 మీటర్స్ కాకుండా మరొక అడిషనల్గా 20 మీటర్స్ వెళ్తుంది అనగా టోటల్గా అది 120 మీటర్స్ హైట్గా వెళ్ళినట్టుగా మనం ఇక్కడ క్యాల్కులేట్ చేద్దాం. ఈ పాయింట్ని నేను ఏ అనుకుంటున్నాను, ఈ యొక్క బి అనే పాయింట్ అనగా ఏబి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ అనగా హైట్ని 100గా తీసుకుంటున్నాను. టోటల్గా 20 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో వెళ్ళినప్పుడు అడిషనల్గా 20 మీటర్స్ వెళ్ళింది కాబట్టి 20 మీటర్ ఆ పాయింట్ని నేను సిగా తీసుకుంటున్నాను. టోటల్గా దీని యొక్క హైట్ చూస్తే 100 + 20 కాబట్టి 120 మీటర్ అనేది ఇక్కడ హైట్ అవుతుంది. సో ఈ హైట్ బేస్ చేసుకొని మనము టోటల్గా టైమ్ ఆఫ్ ఫ్లైట్ని కనుక్కోవాలి. దానికోసం ఆల్రెడీగా ఈ ఏ నుండి సికి వెళ్ళినటువంటి టైంని అంటే ఆ హైట్ని రీచ్ అవ్వడానికి బట్టి టైంని టైమ్ ఆఫ్ అసెంట్ అంటాం. ఆ టైమ్ ఆఫ్ అసెంట్ 2 సెకండ్ వచ్చింది. నెక్స్ట్ సి నుండి ఈ గ్రౌండ్ని టచ్ అయినటువంటి పాయింట్ని డి అనుకున్నాం. సి నుండి డికి ఎంత టైంలో రీచ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేస్తే ఆ టైంని టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. టోటల్గా టైమ్ ఆఫ్ అసెంట్ని టైమ్ ఆఫ్ డిసెంట్ని ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ వస్తుంది. ఆ టైమ్ ఆఫ్ ఫ్లైట్ కోసం టైమ్ ఆఫ్ డిసెంట్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ రిలేషన్ కోసం మనం చూస్తే టైమ్ ఆఫ్ డిసెంట్కి ఎనోదర్గా మనకు తెలిసినటువంటి రిలేషన్ చూస్తే టోటల్గా ఈ సి నుండి డి అనేది నథింగ్ బట్ హెచ్ అనేది 120 మీటర్ అనగా ఏసీ ఎంత ఉందో సిడి అంతే ఉంటుంది కాబట్టి 120 మీటర్. సో మనకి హైట్కి టైంకి రిలేషన్ అనగా డిస్ప్లేస్మెంట్కి టైం రిలేషన్ ఫార్ములా కాబట్టి డిస్ప్లేస్మెంట్ టైం రిలేషన్ ఫార్ములా s = ut + ½ మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మెయిన్గా చూస్తే సి అనేది పిఓపి లైన్ అవుతుంది కాబట్టి ఇక్కడ సి అనే పాయింట్ పిఓపి లైన్ అవుతుంది కాబట్టి పిఓపి లైన్కి బిలోగా ఉన్నది హైట్ అవుతుంది కాబట్టి ఆ హైట్ని మనం ఇక్కడ -120గా రాసుకోవచ్చు. అదేవిధంగా సి పాయింట్ దగ్గర బాడీ అనేది డ్రాప్ అవుతుంది అంటే లైక్ దట్ ఫ్రీలీ పోయింగ్ కాబట్టి దాని ఇనిషియల్ వెలాసిటీ 0 అవుతుంది. సో కాబట్టి ఈ టర్మ్ మొత్తం కూడా 0గా మనం తీసుకోవచ్చు. సో ఈ ఎస్ని -120గా ఎందుకు తీసుకున్నానంటే పిఓపి బిలో ఉంది కాబట్టి దట్ ఈక్వల్ టు అలాగే ప్లస్ హాఫ్ ఏని మనం యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీని మైనస్లో రాసుకుంటాం కాబట్టి ప్లస్ అండ్ మైనస్ జీ అనగా మనకి ఇక్కడ ఉన్నది 10 కాబట్టి 10 అలాగే TD² అనమాట. సో ఈ టర్మ్ని మనం క్యాల్కులేట్ చేస్తే ఈ 10లో 5 టైమ్స్ పోతుంది. ఈ 5 అనేది దీంట్లో ఈ 120లో 24 టైమ్స్ పోతుంది. అలాగే మైనస్ గెట్ క్యాన్సిల్ దట్ TD = √24 సెకండ్స్ అవుతుంది. సో ఈ విధంగా మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ కాబట్టి టైమ్ ఆఫ్ అసెంట్ అనగా 2 సెకండ్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ అనగా 24 సెకండ్స్.
సో ఈ రెండింటిని మనం బేస్ వేసుకొని 2 + 24 సెకండ్ అనేది టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది అవుతుంది. సో ఈ విధంగా ఒక బెలూన్ అనేది 20 మీటర్/సెకండ్ వెలాసిటీతో రైజ్ అప్ అవుతూ 100 మీటర్ హైట్ వెళ్ళిన తర్వాత మనము బెలూన్ నుంచి ఒక స్టోన్ని డ్రాప్ చేసినట్లయితే ఆ స్టోన్కి కూడా బెలూన్కి ఎంత వెలాసిటీ ఉందో స్టోన్ కూడా అంతే వెలాసిటీ ఉంటుంది. కాబట్టి దాని యొక్క టైమ్ ఆఫ్ అసెంట్ని దాని యొక్క బెలూన్ యొక్క వెలాసిటీతో కంపేర్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేసాం. అలాగే 20 ఇక్కడ 100 మీటర్ తర్వాత దానికి 20 మీటర్/సెకండ్ వెలాసిటీతో అప్పుడు కూడా ఉంది. కాబట్టి మనకి రిమైనింగ్గా ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ చేసిందనే కనుక్కున్నట్లయితే 20 మీటర్స్ అనేది మనకి వచ్చింది. అనగా మనకి అంత వెలాసిటీతో అదే పాయింట్ 100 మీటర్ దగ్గర వెలాసిటీ జీరో అవ్వట్లేదు, రైజ్ అప్ అవుతూ వెళుతూనే ఉంది. కాబట్టి మన క్యాల్కులేషన్ చేసిన టైంకి 20 మీటర్స్ అడిషనల్గా వెళ్ళటం జరిగింది. టోటల్గా మ్యాక్సిమం హైట్ రీచ్ అయ్యే టైంకి అది 120 మీటర్స్ హైట్ని వెళ్ళిందని మనం ఇక్కడ క్యాల్కులేట్ చేయొచ్చు. సో ఆ విధంగా 120 మీటర్ నుంచి డ్రాప్ అయింది కాబట్టి దాని టైమ్ ఆఫ్ డిసెంట్ని కూడా క్యాల్కులేట్ చేసాం. ఆ విధంగా టైమ్ ఆఫ్ అసెంట్ని టైమ్ ఆఫ్ డిసెంట్ బేస్ చేసుకొని మనము టైమ్ ఆఫ్ ఫ్లైట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దానికోసం TA + TD చేయగా 2 + √24 అనేది వచ్చింది. సో నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం మనం చూసినట్లయితే ఈ ప్రాబ్లంలో మన గ్రౌండ్ నుంచి ఒక పర్సన్ ఏ అనేటువంటి పర్సన్ వెలాసిటీ దాని యొక్క బాల్ యొక్క వెలాసిటీ ఆఫ్ ది బాల్ ఏని 25 మీటర్/సెకండ్ వెలాసిటీతో వర్టికల్లీ అప్వర్డ్ మోషన్లో ప్రొజెక్షన్ చేశాడు. సో అదేవిధంగా 120 మీటర్స్ హైట్ ఉన్నటువంటి ఎనోదర్ పర్సన్ బి అనేటువంటి పర్సన్ ఆ యొక్క బాల్ యొక్క వెలాసిటీని UBగా తీసుకుందాం. అవి 5 మీటర్/సెకండ్ వెలాసిటీతో వర్టికల్లీ డౌన్వర్డ్ మోషన్లో డ్రాప్ చేశాడు. సో ఏ అనే పర్సన్ సేమ్ ఇక్కడ AB అనేటువంటి ఈ పర్సన్స్ ఇద్దరు కూడా సేమ్ టైంలోనే ఒక పర్సన్ ఏమో 5 మీటర్/సెకండ్ వెలాసిటీతో బాల్ని డ్రాప్ చేశాడు 120 మీటర్స్ హైట్ నుంచి. అదే టైంలో ఇక్కడ గ్రౌండ్లో ఉన్నటువంటి పర్సన్ ఇక్కడ 25 మీటర్/సెకండ్ వెలాసిటీతో వర్టికల్ అప్వర్డ్ మోషన్ చేశాడు. సో ఇలా ఈ రెండు కూడా మోషన్లో ఉన్నప్పుడు ఈ 120 మీటర్స్ హైట్లో ఏ టైం అప్పుడు ఏ ప్లేస్లో ఈ 2 స్టోన్స్ మీట్ అవుతున్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం రిలేటివ్ థియరీని మనం అప్లై చేసినట్లయితే అనగా మనము ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి టైంని టీగా తీసుకున్నా. T = height by వెలాసిటీ ఆఫ్ ది ఏ విత్ రెస్పెక్ట్ టు బీని మనం ఇక్కడ తీసుకోవచ్చు. అనగా రెండింటిని రిలేటివ్ థియరీని అప్లై చేసి వాటి యొక్క వెలాసిటీని తీసుకున్నట్లయితే ఈ 2 స్టోన్స్ అనేవి బాల్స్ ఆర్ స్టోన్స్ మనం ఎక్కడైనా ఏదైనా తీసుకోవచ్చు. స్టోన్ కానీ అలాగే బాల్ కానీ తీసుకోవచ్చు. అవి రెండు ఏ ప్లేస్లో మీట్ అవుతుందో చూద్దాం. జనరల్గా నేను ఇక్కడ స్టోన్ గానే కన్సిడర్ చేస్తున్నాను. ఈ 2 స్టోన్స్ ఎక్కడ మీట్ అవుతున్నాయో ఫైండ్ అవుట్ చేద్దాం. సో దట్ T = H అనగా 120 మీటర్స్ అనేది హైట్ డిఫరెన్స్ అనేది గ్రౌండ్ నుంచి అలా హైట్ ఉన్నటువంటి పర్సన్కి మధ్య ఉన్నటువంటి హైట్ 120 మీటర్ కాబట్టి 120 మీటర్స్ తీసుకుంటున్నాను. ఈ 120 బై వెలాసిటీ ఆఫ్ ది స్టోన్ ఏ మైనస్ వెలాసిటీ ఆఫ్ ది బి రాసుకోవచ్చు రిలేటివ్ థియరీని బేస్ చేసుకొని. సో దట్ T = 120 బై వెలాసిటీ ఆఫ్ ది ఏ అనగా 25 మైనస్ వెలాసిటీ ఆఫ్ ది బి స్టోన్ అనేది ఏకి ఆపోజిట్లో వస్తుంది కాబట్టి -5గా తీసుకున్నాం. ఇక్కడ ఆపోజిట్ ఉంది కాబట్టి మైనస్గా తీసుకున్నాను. దట్ T = 120 బై 25 మైనస్ 5 కాబట్టి ఈ రెండింటిని బేస్ చేసుకొని మనము ఎలా క్యాల్కులేట్ చేయొచ్చు అంటే 30గా ఈ 0 గెట్ క్యాన్సిల్. ఈ 3 4 12లో 4 టైమ్స్. సో T = 4 సెకండ్స్లో ఆ 2 స్టోన్స్ ఆర్ బాల్ అవి మీట్ అవుతున్నట్టుగా మనం క్యాల్కులేట్ చేయొచ్చు. అదేవిధంగా ఎంత డిస్టెన్స్లో మీట్ అవుతుందనే మనకు కావాల్సి వచ్చినట్లయితే ఎనీ వన్ ఆఫ్ ది యొక్క డిస్ప్లేస్మెంట్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నేను ఏని కన్సిడర్ చేస్తున్నాను POP లైన్కి అబోనే ఉన్నాయి కాబట్టి నేను S మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన డిస్ప్లేస్మెంటు. అదేవిధంగా వెలాసిటీకి ఉన్నటువంటి రిలేషన్ కాబట్టి టైం మనకి 4 సెకండ్స్లో అవుతుంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ టైం
రిలేషన్ ఫార్ములా తీసుకున్నాను. ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఎస్ ఈక్వల్ టు యూ అనగా 25తోనూ అది వర్టికల్ అప్వర్డ్ మోషన్ వెళ్తుంది. అలాగే టీ అనగా 4 కాబట్టి 4, అలాగే మైనస్ హాఫ్ ఏని జీగా రాసుకోవచ్చు కాబట్టి జీ వాల్యూ 10. సో ప్లస్ అండ్ మైనస్ మైనస్ అనమాట. అలాగే టీ అంటే 4 కాబట్టి 4 × 4గా తీసుకున్నాను. సో ఈ టర్మ్ దీంట్లో 2 టైమ్స్ అనేది పోతుంది. సో దట్ ఎస్ ఈక్వల్ టు ఇక్కడ మనకు మెయిన్గా మనం చూసుకున్నట్లయితే 25 4 అనగా 100 మైనస్ సో 2 ఇక్కడ 2 × 4 8, 8 × 10 80. సో దట్ ఎస్ ఈక్వల్ టు 20 మీటర్స్ అనగా అక్కడ ఉన్నటువంటి ఏ అనేటువంటి బాల్ అనేది ఆర్ స్టోన్ అనేది 4 సెకండ్లో 20 మీటర్స్ వెళ్తుంది. ఎప్పుడే మనం ఏ అనేటువంటి బాల్ 20 మీటర్స్లో వెళ్ళింది అంటే ట్రావెల్ చేసింది అంటే ఆటోమేటిక్గా బి అనేది 100 మీటర్స్ చేస్తున్నట్లు లెక్క. సో ఈ విధంగా 120 మీటర్స్ని ఈ విధంగా మనం సపరేషన్ చేయొచ్చు. అనగా ఏ అనేది ఏమో 20 మీటర్స్ హైట్ వెళ్ళిన తర్వాత బి అనేది 100 మీటర్స్ డౌన్ వచ్చిన తర్వాత ఆ 2 స్టోన్స్ అనేవి మీట్ అవుతాయి. బట్ ఈ 2 స్టోన్స్ మీట్ అయినటువంటి టైం చూసినట్లయితే 4 సెకండ్ అవుతుంది. ఆ విధంగా 4 సెకండ్ మనం క్యాల్కులేట్ చేయొచ్చు. ఈ విధంగా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా ఒకవేళ ఇన్ కేసు మనం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది బీ కనుక్కోవాల్సి వచ్చిన సేమ్ ఫార్ములా ఎస్ ఈక్వల్ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ వేసుకోవచ్చు. ఎస్ ఈక్వల్ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ వేసుకున్నట్లయితే దట్ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్లో ఈ టర్మ్ ఫ్రీలీ పాయింట్ బాడీ లాగా మనం తీసుకున్నాం కాబట్టి ఆ టర్మ్స్ని మళ్ళీ జనరల్గా మనకు 5 కాబట్టి 5 × 4 తీసుకుంటాం. హాఫ్ జీ అనగా 10 ఇంటూ టీ స్క్వేర్ అనగా 4 × 4 ఇది 5 టైమ్స్ పోతుంది. సో ఈ విధంగా కూడా మనం క్యాల్కులేట్ చేసినట్లయితే మనకి 100 అనేది వస్తుంది. బట్ -100 వస్తుంది. మైనస్ ఇండికేట్ ది నెగిటివ్ డైమెన్షన్ అనగా పిఓపి లైన్కి డౌన్వర్డ్ డైరెక్షన్ వస్తున్నట్టుగా వస్తుంది. ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మనము రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, నోట్ చేసుకోండి.